పలుకు ప్రల్లదంబును మాట మాట్లాడేటప్పుడు పారుష్యంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుచేత అంటే నేను నిన్న మీకు దీని గురించి చాలాసేపు వివరణ చేసి ఉన్నాను. పుణ్యాత్ములైనటువంటి వారు ఎప్పుడూ కూడా మాట యందు పారుష్యమును పొందరు అన్న దగ్గర వివరణ చేశాను. కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం పునరుక్తియే అవుతుంది. మాట అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక్క పరీక్ష పెట్టుకుని మాట్లాడాలి. నా పట్ల ఎవరైనా ఇలా మాట్లాడితే నేను ఎంత బాధపడతానో ఆ మాట నువ్వు ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండాలి. నేను నిన్న మీతో బాగా స్పష్టంగా చెప్పా. కానీ ఒక్కొక్కసారి అభిప్రాయమును వ్యక్తం చేస్తారు. ఇది నా అభిప్రాయము, విభేదించి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అది దోషం కాదు. నేను దీనిని అంగీకరించను, ఇది ఇలా ఉంటుంది అనుకోవట్లేదు, ఇది అని చెప్తారు. నీకు నచ్చలేదని గుండెలు బాధేసుకోకూడదు. నీకు నచ్చిందే అందరూ మాట్లాడరు. తద్భిన్నంగా ఒక విషయాన్ని చెప్పవచ్చు, ఆదరభావంతో స్వీకరించాలి. ఓ ఆయన అలా ఎందుకన్నారు, నీకు అనుమానం ఉంటే అడగాలి. యువతల వారు సహృదయులైతే నిజంగా అందులో దోషం అనిపించింది అనుకోండి, ఓ నిజమేనా, అయితే వద్దులేండి, దాన్ని ఉపసంహరిస్తున్నానంటాడు, అంతవరకే. అంతేకాని తెగబడి మాటల చేత ఎవ్వరినీ బాధ పెట్టరాదు. దీని గురించి నిన్న నేను మీతో చాలాసేపు మాట్లాడాను. అందుకని ఇంకా దీన్ని ఎక్కడతో